హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. సైకాలజీలో భాగంగా మనకి ఐసీటీ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా విలువైన ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. అందరికీ ఉపయోగం ఇది. టెట్ డిఎస్సి రాసే వాళ్ళకి ముఖ్యంగా టెట్లో మనకి 1-2 మార్కులు వస్తాయి కాబట్టి ఒక మార్కు జీవితాన్ని మార్పు తెస్తుందని మీకు తెలుసు కాబట్టి మనం ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాము. ఐసీటీ భావప్రసారం చేయగల, నిల్వ చేయగల, సృష్టించగల, నియంత్రించగల, విస్తరించగల సామర్థ్యం ఉన్న వివిధ సాంకేతిక సాధనాలు వనరుల సముదాయాన్నే ఐసీటీగా మనం నిర్వచించడం జరుగుతుంది. ఐసీటీలో భాగంగా అభ్యసనం కొరకు మనం అనేక సాధనాలను తరగతి గదిలో వినియోగించవచ్చును. ఐసీటీ సాధనాలు పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించడంలో మనకు ప్రధానంగా 4 రకాలు ఐసీటీ సాధనాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. టీవీ, టెలివిజన్, మొబైల్, ట్యాబ్, తర్వాత రేడియో టేప్ రికార్డ్, కంప్యూటర్. వీటిలో 2 రకాల ప్రసారాలు మనం గమనించవచ్చు. అవి ఏంటంటే ప్రత్యక్ష ప్రసారాలు, రికార్డ్ చేయబడినవి. లైవ్ ప్రత్యక్ష ప్రసారాలు అంటే ఇవి నేరుగా సంఘటన స్థలం నుండి నేరుగా ప్రసారం చేయబడతాయి. స్వతంత్ర దినోత్సవం వేడుకలు, చర్చలు, సమావేశాలు, ఆకస్మిక ప్రమాదాల ప్రభావము, సునామీ, భూకంపాలు, వరదలు మొదలైన వాటిని టీవీ, రేడియోలో మనం ప్రత్యక్షంగా చూడవచ్చు, వినవచ్చు. ముందుగా రికార్డ్ చేయబడినవి. ముందుగానే స్క్రిప్ట్ రాసుకుని వాటిని రికార్డ్ చేసి అందులో కొన్ని స్వీయ దృక్పథాలను కూడా జోడించి చూడడం జరుగుతుంది. నటనతో కూడిన చిత్రీకరించబడిన నాటకాలు, సీరియల్స్, ఆటలు, వంటలు మొదలైనవి సంబంధించిన కార్యక్రమాలు ముందుగానే రికార్డ్ చేయబడతాయి. తర్వాత టీవీ, రేడియోల్లో ప్రసారం చేయబడతాయి. ఫ్రెండ్స్, ఐసీటీ యొక్క పరిచయము ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.